హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాల గురించి మీకు తెలియజేస్తూ వస్తున్నాను. ఈ రోజు కూడా ఒక అద్భుతమైన వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ సమాచారానికి ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు. ప్రధానంగా నేను thumbnail లో కూడా మెన్షన్ చేశాను. ఎటువంటి పెట్టుబడి మీకు అవసరం లేదు. ఎదుటి వ్యక్తితో తీయగా మీరు మాట్లాడగలిగితే సరిపోతుంది. తీపి ఎక్కువైనా పర్వాలేదు, కానీ తీయగా మాట్లాడగలిగే కెపాసిటీ కానీ మీకుంటే ఈ రంగంలో ముందుకెళ్ళొచ్చు. ఇదే మనం ఎదుటి వ్యక్తికి ఫ్రాంచైజీ రూపంలో బిజినెస్ ఆఫర్ చేయడం. ఇక్కడ రెండు రకాల మనస్తత్వం కలిగిన మనుషులు ఉంటారు. ఒక వ్యక్తి రకం మనస్తత్వం ఎలా ఉంటుందంటే, అతనే ఎంత కష్టమైన అతనే చేయాలా, ఏదే వ్యక్తితో పని చేయించుకోలేడు, అతనే చేస్తూ అతనే ఆదాయం సంపాదిస్తూ అతని జీవితంలో ఆ విధంగా ముందుకెళ్తాడు. ఇంకొక వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, అతని తరపున మనసును పెట్టుకొని పని చేయిస్తూ వాళ్ళందరి దగ్గర నుంచి ఆదాయం సంపాదించే మనస్తత్వం ఉంటుంది. ఇది రిచ్ మైండ్ సెట్. ఈ విధంగా ఉంటారు. కాబట్టి ఇద్దరి మనస్తత్వంలో మీరు ఏ మనస్తత్వం ఆలోచించుకోండి ఫ్రెండ్స్. మీరు కానీ రెండో మనస్తత్వం కలిగిన వ్యక్తులైతే మాత్రం, మొదటి వ్యక్తులైతే ఈ వ్యాపారం సూటబుల్ గారు. రెండో రకం మనస్తత్వం అంటే, మీరు ఎదుటి వ్యక్తి చేత పని చేయించుకొని అక్కడి నుంచి ఆదాయాన్ని సంపాదించాలన్న ఆలోచన కానీ మీ కాడు అంటే, మీరు ఈ ఫ్రాంచైజీ బిజినెస్ ను సెలెక్ట్ చేసుకోండి. ఈ మార్కెట్లో రకరకాల ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఫుడ్కు సంబంధించిన ఫ్రాంచైజీలు ఉన్నాయి, అలాగే టీ కాఫీ ఫ్రాంచైజీలు ఉన్నాయి, అలాగే రకరకాల ఫ్రాంచైజీలు. ఈరోజు ఎన్నో రకాల ఫ్రాంచైజీలు, లస్సీ అని, చికెన్ అని, మటన్ అని, ఇలా ఎన్నో రకాల ఫ్రాంచైజీలు ఉన్నాయి. వీళ్ళంతా ఈ రకం మనస్తత్వం అంటే రెండో రకం మనస్తత్వం, ఎదుటి వ్యక్తి చేత పని చేయించుకుని ఫ్రాంచైజీ రూపంలో ప్రతి ఫ్రాంచైజీ నుంచి నాకు ఆదాయం రావాలి అనే మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఈ రంగాలను ఎంచుకుంటారు. అలాంటి వ్యక్తి మనస్తత్వం మీకుంటే మీకు ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తితో మాట్లాడడం కూడా వచ్చి ఉంటుంది. మీరు ఆ విధంగా మాట్లాడే శక్తి కానీ మీకుంటే ఖచ్చితంగా ఈ రంగంలోకి ఉంది కదండి. ఇక్కడ మీ పెట్టుబడి ఏందయ్యా అంటే జీరో పెట్టుబడి. ఎదుటి వ్యక్తితో మాట్లాడమే మీ పెట్టుబడి. ఈరోజు వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకునే ముందుగానే మీరు ఒకసారి మార్కెట్లో స్పీడ్గా రన్ అవుతున్న ఫ్రాంచైజీ గురించి ఒకసారి చెక్ చేసుకోండి. ఏమున్నాయి, ఆ విధంగా ఉన్నాయి. ఈరోజు మార్కెట్లో టీ ఫ్రాంచైజీలు ఉన్నాయి కదా, ఈ టీ ఫ్రాంచైజీలకు ఎలా ఉంటుంది డిమాండ్ ఒకసారి పరిశీలించండి. అలాగే టిఫిన్ ఫ్రాంచైజీలు ఉన్నాయి, వాటికి ఎలా ఉంటుందో పరిశీలించండి. అలాగే నాన్ వెజ్ ఫ్రాంచైజీలు ఉన్నాయి, వాటికి ఎలా ఉంటుంది. ఈ విధంగా మార్కెట్ను, ఎందుకంటే ఆల్రెడీ ఈ స్కిల్స్ ఉన్న వ్యక్తికి మార్కెట్లో ఏ ఫ్రాంచైజీ ఎలా ఉంటుంది అనేది ఒక అవగాహన వస్తుంది. ఆ విధంగా మీరు అవగాహన తెచ్చుకున్న తర్వాత ఆ ఫ్రాంచైజీ ఎక్కడుందో ఆ వ్యక్తులతోటి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అలాగే అక్కడ అవసరము అయితే కొంతకాలం వర్క్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ ఫ్రాంచైజీకి సంబంధించిన ఒక సమాచారం మీకు కావాలి. ఆ తర్వాత మీరు దాని మర్మం తెలుసుకుంటారు. ఎందుకంటే ఈరోజు వర్క్ చెయ్యకుండా, దాంట్లో ప్రావీణ్యం లేకుండా ఏ ఫ్రాంచైజీని ప్రారంభించినా మనము ఎవరి మీదనో ఆధారపడాల్సి వస్తుంది. ఇక్కడ మనుషుల మీద ఆధారపడవచ్చు, తప్పు లేదు, కానీ సమస్తం మీకు తెలిసి ఉండాలి. మీరు ఏదైతే వ్యాపారాన్ని జనాలకు అప్పచెప్పాలి అనుకుంటున్నారో, మీ తరపున మీరు మెయిన్గా ఉండి మీ తరపున వాళ్ళకు వర్క్ చేయించు అక్కడి నుంచి ఆదాయం కావాలి అని మీరు కోరుకుంటున్నారో, ఆ వ్యాపారం గురించి పరిపూర్ణ సమాచారం మీ దగ్గర ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు స్పష్టంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఈరోజు చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఏ సమాచారం లేకుండా ప్రారంభించాలనుకుంటారు. కానీ నిజంగా ఒక వ్యాపారంలో ముందుకెళ్ళాలంటే మీరు సెలెక్ట్ చేసుకున్న వ్యాపారం గురించి మీరు పూర్తిగా స్టడీ చేయండి. ఈరోజు ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే, ఒక వ్యక్తి ఇలాంటి రంగంలో వెళ్ళే వ్యక్తికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ప్రధానంగా మరి ఇంతమంది ఫ్రాంచైజీలు ఇస్తున్నారు కదా, ఎందుకు మరి కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఎందుకు సక్సెస్ కావడం లేదంటే నిజాయితీ లోపం. ఈరోజు ఒక 2.5 లక్షలు, ఒక 3.5 లక్షలు ఒక ఫ్రాంచైజీ మీరు ఆఫర్ చేస్తే ఒక వ్యక్తికి, అక్కడ నుంచి అతను చేసే వ్యాపారం ద్వారా మనకు ఆదాయం రావాలనే లక్ష్యంతో కానీ మీరు, అంటే మీ మనసు ఆ విధంగా చెప్పి మీరు లక్ష్యంతో ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మీ ఫ్రాంచైజీ డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. అలా కాకుండా ఈ ఫ్రాంచైజీ తీసుకునేటప్పుడు అతను 3 లక్షల్లోనే నాకు 1 లక్ష మిగలాలా, లేకపోతే 1.5 లక్షన్నర మిగలాలా అనే ఆలోచన చేసే వ్యక్తులు ఈ రంగంలో చాలా వరకు వెనుకబడి ఉన్నారు. ఎందుకంటే నేను తెలుగు 2 రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో కూడా ఈ ఫ్రాంచైజీ వ్యక్తులతో నేను మాట్లాడుతూ ఉంటాను. వీళ్ళల్లో 10 మంది నాతో మాట్లాడితే ఒక వ్యక్తి ఈ విధానం కలిగి ఉన్నాడు. ఎక్కడ ఫ్రాంచైజీకి అతను ఏదైతే వసూలు చేస్తున్నాడో ఒక్క 10 NP అంటే 10 పైసలు కూడా అతను దాని నుంచి లబ్ధి పొందకుండా అతను బిజినెస్ చేసే దాంట్లో లబ్ధి పొందుతున్నాడు. ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎక్కడన్నా ఒక ఫ్రాంచైజీ అద్భుతమైన రిజల్ట్తో ముందుకెళ్తుంది. నేను ఈ విషయాన్ని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, మనస్తత్వం ఉంటే సరిపోదు ఫ్రెండ్స్, ఈ విధానం కూడా మీరు అలవాటు చేసుకోవాలి.
లాభాపేక్ష లేకుండా ఫ్రాంచైజీలు ఓపెన్ చేయాలి. మనం అనుకుంటే సరిపోదు. ఖచ్చితంగా మీకు ఆ మనస్తత్వం కానీ ఉండి ఆ విధంగా మీరు ముందుకెళ్ళగలిగి మీ మనసును అడగండి. నేను ఎలాంటి ఈ ఫ్రాంచైజీ ఇచ్చాక నేను వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఎక్స్ట్రా తీసుకోవడం లేదు, నేను కరెక్ట్గా వీళ్ళ వ్యాపారం ద్వారానే నేను ఆదాయం సంపాదించాలి అనుకుంటున్నానని కానీ మీరు మీ మనసు కానీ మీకు చెప్తే మీరు 100% ఈ వ్యాపారం సక్సెస్ అవుతారు. ఒక్కసారి సక్సెస్ అయిన తర్వాత మీరు వద్దనుకున్న ఆదాయం వస్తూనే ఉంటుంది. ఈరోజు టీ ఫ్రాంచైజీలో కూడా అంతే. ఒక్కసారి మీరు సక్సెస్ అయిన తర్వాత ఈ రా మెటీరియల్ కూడా మీకు ఆదాయం చేరుతూనే ఉంటుంది. ఈరోజు ఎన్నో అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో. మీరు ఈ విధమైన సక్సెస్ వచ్చిన తర్వాత జిల్లాకు ఒక మాస్టర్ ఫ్రాంచైజీ చేయొచ్చు, వాళ్ళ ద్వారా వ్యాపారం చేయొచ్చు. ఇక్కడ క్రమశిక్షణ అంటే ఒక మనిషి ఈ వ్యాపారంలో ఎదగాలి అంటే తనను మార్చుకుంటూ ముందుకెళ్ళగలిగే నైపుణ్యం ఉండాలా, ఖచ్చితమైన విధి విధానంతో ముందుకెళ్ళగలిగి ఉండాలి. ఈరోజు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి మార్కెట్ ఎదగడానికి. ఇలాంటి లక్షణాలు కానీ మీకుండి, ఇలాంటి క్వాలిటీస్ కానీ మీకుంటే మీరు అసలు దేశంలో ఒక ఉన్నత స్థాయి గల వ్యాపారం చేసే వ్యక్తులు ఒకరిగా మిగిలిపోతారు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఈరోజు మార్కెట్ శాసిస్తున్నారు. మనకు ఫ్రాంచైజీలు అయి ఉండొచ్చు, ఇంకొక రంగం అయి ఉండొచ్చు, ఇంకొక రంగం ఉండొచ్చు. ఏ రంగాన్ని మీరు ఎంచుకున్నా కూడా ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి మీరు ఆదాయం కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకంటూ ఒక విధానాన్ని అవలంబించండి. ఇది నేను గమనించాను. చాలా రోజుల నుంచి ఈ సమాచారం మన సబ్స్క్రైబర్స్ చెప్పాలి అనుకుంటున్నాను. కానీ ఏ విధంగా దీన్ని ముందుకు చెప్పాలి అనేది కొంచెం ఆలోచన చేసి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది అందరికీ సూటబుల్ అయ్యే బిజినెస్ కాదు. అలాగే ఖచ్చితంగా 100 మందిలో ఒక 5గురు దీన్ని ఎంచుకున్నా కూడా ఈ విధానం గల మనస్తత్వం ఖచ్చితంగా ఉంటుంటారు. వీళ్ళు రిచ్ మైండ్ సెట్ అంటారు వీళ్ళని. ఈ విధానం ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా దీన్ని అందిపుచ్చుకుంటారు. వాళ్ళకి ఏదైనా నేను చెప్పే విధానంలో ఒక చిన్న పాయింట్ వాళ్ళకు దొరికి వాళ్ళకి మేలు చేస్తుందేమో, వాళ్ళకు నా ద్వారా కొంత మేలు జరుగుతుందేమో అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ సమాచారం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను దాదాపుగా ఎన్నో వ్యాపారాల గురించి చెప్పాను, 100 వ్యాపారాలు మీకు చెప్పున్నాను. కానీ ఇలాంటి లీడర్ అంటే క్వాలిటీ షిప్ అంటే ఒక ముక్కలో చెప్పాలంటే లీడర్ క్వాలిటీస్ ఇది. ఎందుకంటే ఒక వ్యక్తి ఆ విధంగా ఉన్నాడంటే ఖచ్చితంగా అతను ఒక లీడర్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఆ విధంగా చేయగలడు. మీకు ఆ క్వాలిటీస్ కానీ ఉన్నాయనిపిస్తే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈరోజు డబ్బులు అసలు వచ్చే టైం వచ్చే వరకు కానీ మీరు కొంచెం పేషెన్సీ కానీ ఉండగలిగితే అసలు డబ్బులు వస్తూనే ఉంటాయి. చాలా 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 మంచి అవకాశాలు ఉన్నాయి దేశంలో. ఈరోజు ఇప్పుడిప్పుడే ఈ రంగాలు అందిపుచ్చుకుంటున్నాయి. క్రమశిక్షణతో మీరు ముందుకెళ్ళండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తారు. ఇక్కడ మనం ఫస్ట్ టైం మాట్లాడుకున్నాము, అసలు నో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఎదుటి వ్యక్తితో తీయగా మాట్లాడగలుగుంటే అదే మీ పెట్టుబడి. ఇక్కడ ఆటోమేటిక్గా మీకు సంబంధించిన వ్యక్తులు వస్తుంటారు, మీతో పరిచయాలు అవుతుంటాయి. కాకపోతే మనం ఖచ్చితంగా క్రమశిక్షణ త్రికరణ శుద్ధిగా ముందుకెళ్తున్నామా లేదా అనేది అది ఒక్కటిగానే మీ దగ్గర ఉంటే అద్భుతమైన రిజల్ట్. ఫ్రెండ్స్, మీకు నా అభిప్రాయం అర్థమైంది అనుకుంటాను. ఈ సమాచారాన్ని మీ సర్కిల్లో ఈ మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఒకరికైనా షేర్ చేయండి. అది వాళ్ళ జీవితాన్ని కూడా మారుస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.